వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం జనరల్ కెమిస్ట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఓకే, అయితే ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని 8 ఉంటాయి. 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. సో మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో బాండ్ థియరీ అవ్వచ్చు లేదా పీరియాడిసిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చదవండి. నెక్స్ట్ మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి. ఓకేనా. అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామంది డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు బుక్ తీసి లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళొద్దు. షార్ట్ ఆన్సర్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళండి. అప్పుడే మీకు లాంగ్ ఆన్సర్లు పెద్దవైనా సరే ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా. సెక్షన్ బిలో మీకు యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు. యూనిట్కి ఒక క్వశ్చన్ చొప్పున టోటల్ 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. నేను 9లో 2, 10లో 2, 11లో ఒకటి రాస్తాను, 5 క్వశ్చన్స్ అయిపోయాయి కదా అంటే అవ్వదు. ఓకే, ప్రతి రెండిట్లో ఖచ్చితంగా ఒకటి అటెంప్ట్ చేయాలి. అలా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఓకే, సో ఫస్ట్ ఇవి చదవండి. ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ చదవడం ట్రై చేయండి. ఓకేనా. సో మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదివితే లాంగ్ ఆన్సర్స్ మీకు చాలా పెద్దగా ఉన్నా సరే ఈజీగా అర్థమైపోతాయి.